ఒకప్పుడు ఊరంతటికీ ఒకటే టీవీ ఉండేది. అప్పుడు ఆ టీవీ చుట్టూ జరిగిన గొడవ ఏంటి? కిరణ్ అబ్బవరం ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా మనల్ని నిజంగానే పాత రోజుల్లోకి తీసుకెళ్తుందా? అసలు థియేటర్కి వెళ్లి ఈ సినిమా చూడొచ్చా లేదా వదిలేయొచ్చా? హలో ఫ్రెండ్స్, సినీలోకం ఎక్స్కి స్వాగతం. ఈ రోజు మనం థియేటర్లలోకి వచ్చిన కొత్త పల్లెటూరి సినిమా తిమ్మరాజుపల్లి టీవీ రివ్యూ చూద్దాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది 1996లో జరిగే కథ. సతీష్ అనే కుర్రాడు ఒక చిన్న దొంగ. అతను శారద అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ రోజుల్లో ఊర్లో టీవీ అనేది చాలా అరుదు. కాని సతీష్ మాత్రం ప్రతి శివరాత్రికి ఒక టీవీ అద్దెకు తెచ్చి ఊరందరికీ సినిమా చూపిస్తాడు. అయితే ఒకరోజు ఊర్లో జరిగిన ఒక సంఘటన వల్ల సతీష్ జీవితమే ఒక్కసారిగా మారిపోతుంది. ఊరి జనాలందరూ అతని మీద అనుమానం పడే పరిస్థితి వస్తుంది. మరి అసలు ఏమైంది? ఆ తర్వాత ఏం జరిగింది? సతీష్ ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నాడు అన్నదే మిగతా సినిమా కథ. నటీనటులు ఎలా చేశారంటే, హీరోగా చేసిన సాయి తేజ్కి ఇది మొదటి సినిమా అయినా చాలా బాగా చేశాడు. ముఖ్యంగా ఏడుపు సీన్స్లో బాగా నటించాడు. ఇక రాజప్ప పాత్రలో చేసిన ప్రదీప్ నటన సినిమాకి బాగా కలిసొచ్చింది. ఊరి జనాలుగా నటించిన వాళ్లు కూడా నిజంగా పల్లెటూరి వాళ్లలాగే చాలా సహజంగా కలిసిపోయారు. టెక్నికల్గా ఎలా ఉందంటే, డైరెక్టర్ మునిరాజు తీసుకున్న కథ బాగుంది. పాత రోజుల్లో టీవీ మీద జనాలకున్న పిచ్చిని భలే చూపించాడు. మ్యూజిక్ పర్వాలేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సెంటిమెంట్ సీన్స్లో బాగా సెట్ అయింది. కెమెరా వర్క్ అయితే సూపర్. ఆ పాత పల్లెటూరి వాతావరణాన్ని చాలా అందంగా సహజంగా చూపించారు. మొదటి భాగమంతా ఆ టీవీ చుట్టూ జరిగే హడావిడితో భలే సరదాగా సాగుతుంది. ఊరి జనాలు టీవీ చూసి మురిసిపోయే సీన్స్ బాగా నవ్విస్తాయి. కాని రెండవ భాగంకు వచ్చేసరికి కథ బాగా నెమ్మదిగా అయిపోతుంది. అసలు ఆ తర్వాత ఏం జరుగుతుంది అనే ఆసక్తి మనలో కలగదు. అక్కడక్కడ కొద్దిగా బోర్ కొడుతుంది. సినిమాలో బాగున్నవి పాతకాలం నాటి పల్లెటూరి వాతావరణం, అందరూ కలిసి టీవీ చూసే సీన్స్ మన చిన్ననాటి రోజుల్ని గుర్తుచేస్తాయి. హీరో సాయి తేజ్, ప్రదీప్ నటన సినిమాకి బాగా కలిసొచ్చింది. తల్లి కొడుకుల మధ్య వచ్చే సెంటిమెంట్ బాగా పండింది. సినిమాలో బాగోలేనివి, కథ నడిపించిన తీరు చాలా నెమ్మదిగా ఉంది. పెద్దగా ఆసక్తిగా అనిపించదు. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కథ ఏమాత్రం పండలేదు. రెండవ భాగంలో సాగదీత ఎక్కువైపోయి బాగా బోర్ కొడుతుంది. చివరిగా చెప్పాలంటే, ఒక మంచి కథను తీసుకున్నారు కాని దాన్ని ఆసక్తిగా తీయలేకపోయారు. ఆ పాతకాలం రోజులు, పల్లెటూరి వాతావరణం కొంతవరకు బాగున్నా మొత్తం మీద సినిమా బోర్ కొడుతుంది. థియేటర్కి వెళ్లి డబ్బులు వృధా చేసుకోకండి. ఇది టైంపాస్ కోసం ఓటీటీలో వచ్చినప్పుడు ఇంట్లో ఫ్యామిలీతో కలిసి ఒకసారి అలా చూడదగ్గ సినిమా. ఈ రివ్యూ నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి మన సినీలోకం ఎక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రివ్యూతో మళ్లీ కలుద్దాం.